తండ్రి కొడుకుల్ని స్క్రీన్ మీద ఒక మూవీ వచ్చింది తండ్రి కొడుకులు. అంటే ఏమనిపించింది తండ్రి కొడుకుని చూసినప్పుడు? అందరికీ కూడా చిరంజీవి గారు రామ్ చరణ్ని కంపేర్ చేస్తూ చూస్తుంటారు. చిరంజీవి గారు ఎలా చేస్తున్నారా, రామ్ చరణ్ గారు ఎలా చేస్తున్నారా, తండ్రి కొడుకుని భలే కంపేర్ చేస్తూ చూస్తుంటారు. మీకు ఏమనిపించింది ఆ తండ్రి కొడుకుని? తండ్రి కొడుకుల్లాగా ఎట్లా ఉన్నారండి, అన్నదమ్ముల్లాగా ఉంటే. నేను ఈ సైజు నుంచి చూసినా కదా బాబుని. చిరణ్ ఇంటికి ఎన్నోసార్లు వెళ్ళినాం, ఎన్నోసార్లు చూసినాం కదా. అసలు ఆ రామ్ చరణేనా అనిపించిందండి నాకు కదా. హీరోగా కళ్ళ ముందర ఇంత పెద్దవాడైపోయారా అనిపిస్తుంది. అసలు ఆ ఫైట్స్ చేస్తుంటే అవి చేస్తుంటే తండ్రికి దగ్గర తనేడంటే ఇది ఓహో అనుకున్నాను నేను. ఇక ఇద్దరు కలిసి నటిస్తుంటే నేనైతే డెఫినెట్గా అనుకున్నాను నేను. ఇద్దరు అన్నదమ్ములు అయి ఉంటారు, అన్నకు తగ్గ తమ్ముడు, అంతేనా? అన్నకు తగ్గ తమ్ముడు. డ్యాన్సులు కూడా అసలు బాబు అంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సాధన, నాన్నగారి పేరు నిలబెట్టాలి, నేను బాగా డ్యాన్సులు చేయాలి, బాగా ఫైట్ చేయాలి, ఆ తపన నాకు భలే వండరైనా నేను. ఆ సినిమా అదేది పంచదార బొమ్మ ఆ పిక్చర్ పేరు ఏంటండి? అది అందరికీ ఎంతో నచ్చిన సినిమా. అది చూసారా? పాపు సినిమా చూసిన. మగధీర చూసాను నేను. చూసి అసలు ఒక్కొక్క సీను డైరెక్టర్ గ్రేట్. చిరంజీవి గారు ఒక మూవీ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులతో మాత్రమే కాకుండా డైరెక్టర్స్తోనూ వాళ్ళతోనూ ఆయన బాండింగ్ ఎలా ఉంటుంది? డ్యాన్స్ చేసే విషయంలో కానివ్వండి, ఫైట్స్ చేసే విషయంలో కానివ్వండి, నటన, ఈ వేరియేషన్స్ చాలా కంపల్సరీగా ఉంటూ ఉంటాయి. ఆయన అవి పర్ఫామ్ చేసినప్పుడు ఆయన తీసుకునే జాగ్రత్త ఎలా ఉంటుంది? ఒక సీన్ ఎలివేట్ చేసే విషయంలో ఆయన చేసే నిబద్ధత ఎలా ఉంటుంది? అక్కడ షూటింగ్ స్పాట్లో అసలు ఏం తెలియనట్టు ఉంటారండి. కానీ ఇదంతగా కూడా వారు క్యారెక్టర్ విన్నప్పుడే డిసైడ్ చేసుకుంటారు, దీనికి ఎలా చేయాలి, దీనికి ఎలా చేయాలని. సెట్లో డైరెక్టర్ గారు ఏం చెప్తే చేస్తారు అంతే తప్ప, అంతవరకే తెలుస్తుంది మనకి. కానీ దాన్ని పూర్వోత్తరాలు ఒక క్యారెక్టర్ ఉందంటే దానికి లెఫ్ట్ ఏంటి, రైట్ ఏంటి, అసలు ఏది చేస్తే పండు, ఇవన్నీ బాగా రంగరిచ్చి పాలలో కలుపుకొని తాగేస్తారు ముందే. చాలా కేర్ తీసుకుంటారు, చాలా కేర్. ఎల్కేజీ బాయ్ లాగానే అంత కేర్ తీసుకుంటారు క్యారెక్టర్ విషయంలో. అందుకే అన్ని హిట్లు. నిజంగా అది చాలా కొద్ది మందికే సాధ్యం. అది ఎంత సాధన చేశారో, ఎంత దాన్ని రంగరించి తాగారో, అంత రమ్స్గా ఒక్కొక్క క్యారెక్టర్ని పండించారు. సాంగ్ అయితే సాంగ్, ఫైట్ అయితే ఫైట్, అంతే. ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిదీ ఒక వేరియేషన్ ఉంటూ వచ్చింది సినిమాల్లో. అంటే ఆయనకు ఒక మార్క్ పడలేదు, ఈయన డాన్స్కే పరిమితం, మనం డాన్స్ ఉంటేనే ఈయన సినిమాలు హిట్లు అవుతాయని ఇలాంటిది లేకుండా. మరి ఫైట్లో కడుగు వచ్చేసరికి మళ్ళీ ఇరగదీసేస్తారు. ఇరగదీసుడు అసలు అది ఒరిజినల్ చేసినట్టుగా ఉంటుంది. అలా తీసుకుంటాడు కొన్ని అసలు ఎంత హీమ్యాన్ లాగా. అవును. అబ్బో, ఆయన యాక్టింగో లేకపోతే కెమెరా ఉంది దాని ముందు చేస్తున్నాను అన్నట్టు ఉండదు, ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి. కొంతమంది హీరోలు ఇన్వాల్వ్ అయినట్టుగా ఉంటే, కొందరు పక్క ఆర్టిస్టులకు దెబ్బలు తగలటము, ఫైటర్లకు దెబ్బలు తగలటము, మిస్ అవ్వటము. అలా ఇక్కడ చిరున్న దగ్గర మిస్సింగ్ ఉండదు, అది పర్ఫెక్ట్. పడితే అది అసలు అది ఆ జీవించటమే వేరు. రీసెంట్గా జగదేక వీరుడు అతిలోక సుందరిని రిలీజ్ చేశారు, ఏమనిపించింది మీకు? అయ్యో, ఆ సినిమా సాంగ్స్ కానీ శ్రీదేవి గారి పక్కన చేస్తుంటే అమ్మా, ఇప్పుడు నా కోరిక తీరింది అనుకున్నా నేనైతే. మరి ఇప్పుడు జాహ్నవి కపూర్ ఏమన్నా చేస్తారంటారా? దెబ్బ